భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ అంటే జూలై 2వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టెస్ట్ మ్యాచ్కి పూర్తిగా రంగం సిద్ధమైంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ సేన చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఎందుకనంటే ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా భారత జట్టు ఓడిపోతే మాత్రం పరువు పోయినట్టు అయిపోతుంది. అందుకని ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, అసలు ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది కనుక చూసినట్టయితే దాదాపుగా ఆల్మోస్ట్ 8 అవర్స్ పాటు రకరకాలుగా ప్రాక్టీస్ చేసే మన టీమిండియా ఇప్పుడు దాదాపుగా 12 అవర్స్ ప్రాక్టీస్ సెషన్స్లో ఉంటుంది. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే 4 అవర్స్ చొప్పున 3 ఇంటర్వెల్స్లో ప్లాన్ చేశాడు గంభీర్. మొదటి ఇంటర్వెల్ అనేది మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ వార్మప్, ఫిట్నెస్ కండిషనింగ్తో పాటుగా పూర్తి స్థాయి బౌలింగ్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి ఎక్కువగా బ్యాటింగ్ మీదే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అయితే 3 సెషన్స్లో కూడా ఇక్కడ ఫీల్డింగ్ అనేది ఎక్కడా కూడా తగ్గకుండా ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నాయి. ఇక మూడో సెషన్స్ అనేవి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లాగా ఇంట్రా టీమ్ మ్యాచ్ అనేది ఒకటి రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం. అయితే ఈ ఇంట్రా టీమ్ మ్యాచ్లో చూసినట్టయితే నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ ఇద్దరు కలిసి దుమ్ము దులిపేశారు. సెంచరీ భాగస్వామ్యం కన్నా ఎక్కువగా స్కోర్ చేశారు. అది కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే. అయితే జస్ప్రీత్ బుమ్రాకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా తనకి బహుశా ఈ రెండో టెస్ట్ మ్యాచ్కి అవకాశం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా తన చేత బౌలింగ్ చేపించారు చాలా మినిమల్గా. అంటే కేవలం 12 ఓవర్స్ మాత్రమే బుమ్రా చేత వేయించడం, ఆ తర్వాత రొటేషన్లో భాగంగా మిగతా బౌలర్లు అందరూ కూడా వేస్తూ వెళ్ళడం జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.